పొద్దున్న టిఫిన్ చేసి కళ్ళు మూసి తెచ్చారు అప్పుడు మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అవడంతో మన కడుపులో ఎలుకలు అయితే పరిగిస్తాయి అనమాట. ఇంకా అట్టా బెంగళూరు రోడ్ లో తిరుగుతా ఉంటే నాకు ఒక ఫుడ్ స్ట్రీట్ అయితే కనబడింది అనమాట. ఈ షాప్ ఎలా ఉందంటే సేమ్ కుమారి ఆంటీ ఇలా ఉందన్నమాట. అంటే మన హైదరాబాద్ లో కుమారి ఆంటీ ఉంది కదా, అలాగే సేమ్ యాస్టీస్ దింపేశారనమాట. ఏడు కూడా కర్రీస్ గ్రేవీస్ అని చాలా అయితే ఉన్నాయి ఐటమ్స్. నేను వచ్చేసే కాడికి చపాతీ అండ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాను. సో మనకి ఎక్కువ అనమాట. ఇంకా మనం ఆడ వాళ్ళు చెప్పే రేట్లకి మనం తీసుకునే దానికి ఏదైతే సాల్ అనిపించింది నాకు. ప్రెసెంట్ అయితే ఇది తీసుకున్నాను. సో దాంట్లోకి వచ్చేసి చికెన్ కర్రీ ఒకటి తీసుకున్నాను అండ్ బోటి కర్రీ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ తీసుకొని అయితే మనం అయితే ఇంకా మన రూమ్ కి అయితే చెక్ చేద్దాం అనమాట. సో ఈ అడ్రస్ వచ్చేసి మనం వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. ఇది నాకు కరెక్ట్ గా అడ్రస్ అయితే తెలీదు. సో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కి సిల్క్ బోర్డ్ కి మధ్యలో అయితే ఉన్నాము. సరే మన ఇంకొచ్చేసే కాడికి మనకైతే రూమ్ కాడికి అయితే వచ్చేసాము. మన ఉన్న హోటల్ పేరు వచ్చేసి ఎస్ఎం సూట్స్ అనమాట. సో ఇది మన తెలుగు వాళ్ళది ఆంధ్ర వాళ్ళదే కాబట్టి మనకు రీజనబుల్ ప్రైస్ కే ఇచ్చారు అనమాట. మనతో బాగా కలిసిమెలిసి ఉన్నారు. ఏ అవసరం వచ్చినా కానీ చెప్పినా కానీ అప్పుడప్పటికే వచ్చి క్లీనింగ్ విషయం కానీ ఏదైనా సరే మనకు బాగా రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. సో అదైతే మాకు బాగా నచ్చింది. సో ఇంకైతే మనైతే రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా మనకి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి. సో ఇంకా మన రూమ్ లోకి వెళ్ళి మన సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్తాం. మీకు ఆల్రెడీ చెప్పుంటారు మేము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామని. సో మనైతే ఇంకా సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం. ఫుడ్ క్వాలిటీ విషయంకి వచ్చేసే కాడికి అయితే నేను అబోవ్ యావరేజ్ అయితే ఇస్తాను. మరీ అంత హై లేదు, మరీ అంత లో అయితే లేదు, మీడియం లెవెల్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా తినొచ్చు. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. చపాతీ అయితే చాలా బాగుంది అనమాట. ఈ బిర్యానీ వచ్చేసే కాడికి ఏంటంటే కొంచెం టేస్ట్ లెస్ అనమాట. అంటే ఎలా అంటే ఉప్పు కారం కొంచెం తక్కువ ఉంది. చపాతీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. బాగా అయితే నచ్చింది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. నాకైతే తిన్న వరకు అయితే బాగుంది. సో మీరైతే ఇలాంటి బెంగళూరుకి వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్ అయితే టేస్ట్ చేశారో లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మర్చిపోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.